బ్రతికించేది, దేవుని దగ్గర నడిపించేది వాక్యం. భౌతికంగా మనం జీవించడానికి ఆహారం ఎంత ఉపయోగపడుతుందో, భౌతికంగా మనం బ్రతకడానికి భౌతికమైన ఆహారం ఎంత అవసరమో, ఆత్మీయంగా మనం జీవించడానికి వాక్యం ఎంత అవసరం. అందుకని దావీదు భక్తులు అంటూ 119వ కీర్తన 9వ వచనంలో అనుకుంటాను, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, బాధలలో నెమ్మది ఇస్తుంది అని ఆ దావీదు భక్తులు పలుకుతాడు. ఈరోజు దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. అయితే దేవుని వాక్యం గుండా మనం సాగితే, దేవుని వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకొని నడిస్తే కనుక దేవుని యొక్క వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ఈరోజు చాలా మంది క్రైస్తవులు బ్రతికి ఉన్నారు, కానీ ఏమండి చనిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. ఆత్మీయమైనటువంటి ఆహారం భుజించలేక ఈ ఆహారం తిన్నవాడు. అందుకనే ప్రభు అంటాడు, ఈ నా మాటలు విని దాని ప్రకారం నడుచువాడు బండ్ల మీద తన ఇల్లు కట్టిన బుద్ధిమంతిని పోలిన వారితో. ఈరోజు ఈ మాటలు విని దాన్ని మనం హృదయంలోకి తెచ్చుకొని, ఈ హృదయంలో ఉన్న మాటను మనసులోకి తెచ్చుకొని దాని ప్రకారంగా నడవగలిగితే ఈరోజు మనం ఎవరు అంటండి? బుద్ధిమంతులు. ఈరోజు బుద్ధిమంతులుగా ఉండాలో, బుద్ధిహీనులుగా ఉండాలో, జ్ఞానవంతులుగా ఉండాలో, జ్ఞానహీనులుగా ఉండాలో, మంచివారిగా ఉండాలో, చెడ్డవారిగా ఉండాలో ఈరోజు మనమే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు వాక్యం యొక్క అంశం ఏంటంటే ఈ కాబోదు. బైబిల్లో ఈ పదం ఎప్పుడైనా విన్నారా? ఈ కాబోదు అనే పదం. ఈ కాబోదు అంటే దానికి అర్థం ఏంటంటే ప్రభావం పోయింది అని అర్థం. ఈరోజు కుటుంబంలో ఈ కాబోదు ఉంది అంటే కుటుంబంలో ప్రభావం పోయింది. సమాజంలో ఈ కాబోదు ఉంది. ఈ కాబోదు ఒక బిడ్డ పేరు అనమాట. తన తల్లికి ఆ బిడ్డ జన్మిస్తూ ఉంటే ఇశ్రాయేలులో ప్రభావం మందసం పట్టబడింది. ఇశ్రాయేలులో ఉన్నటువంటి దేవుని ప్రభావం వెళ్ళిపోయిందని ఆలోచిస్తూ ఆ తల్లి ఆ బిడ్డకు పెట్టిన పేరు, ఆ పేరు ఈకాబోదు అనే పేరు. అంటే ప్రభావం పోయింది. ఈరోజు చాలా సంఘాల్లో ప్రభావం లేదు, ప్రభావం పోయింది. అంటే ఈకాబోదు ఉంది, కుటుంబాల్లో ఉంది, సమాజంలో ఉంది. ఈరోజు ఈ ఈకాబోదు నుండి మనం తప్పించుకోవడానికి ఏం చేయాలంటే, ప్రభావం పోనీకుండా ప్రభావంతో మనం ముందుకు సాగాలంటే మన జీవితాలు ఎలా ఉండాలి చెప్పండి? దే హ్యావ్ ఏ సంథింగ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని దగ్గర నుంచి ఏదో కొంతైనా మనం నేర్చుకోగలగాలి. యు హ్యావ్ లెర్న్ ఫ్రమ్ ద గాడ్, యు హ్యావ్ లెర్న్ ఫ్రమ్ ద బైబిల్, లెర్న్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం నుంచి, దేవుని నుంచి, లేకపోతే దేవుని యొక్క సన్నిధి నుంచి మనం ఎంతో కొంత మనం దేవుని వాక్యాన్ని తీసుకొని దాని ప్రకారం నడవగలిగితే యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. మనమే దేవుని బిడ్డలో ఉంటాం. అది ఈరోజు మరి దేవుని వాక్యంలోకి వెళ్ళక ముందు పోయిన వారం చెప్పిన వాక్యం, ఏ వాక్యం చెప్పాను ఎంతమంది గుర్తుందో నాకైతే తెలియదు. యెహోషువ గురించి చెప్పాం. యెహోషువ అనే అతని జీవితాన్ని తెలియజేశారు. చాలా సంతోషం. అందరం కాకపోయినా కొంతమంది కన్నా గుర్తుంది, దాన్ని బట్టి వందనాలు. ఈరోజు ఈ ఈకాబోదు అనే దాని గురించి మనం చూద్దాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 21, 22 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథం. దేవుని మందసము పట్టబడినది అని సంగతి తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని, చూడండి, ప్రభావము ఇశ్రాయేలీయులో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీయుల నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పాను. ఈ వృత్తాంతం ఎక్కడంటే ఏలి ప్రవక్తగా ఉన్నటువంటి దినాల్లో సంభవించింది. ఈమె ఏలి కోడలు. ఏలి యొక్క 2 కుమారులు
ఆ యుద్ధంలో, ఫిలిస్తీన్ల యుద్ధంలో చనిపోతారు. ఏలి ఎవరు చెప్పండి? ఏలి తెలుసా మీకు? ఎవరో అంత మీరు చెప్పేశారండి తొందరపడి. వీళ్ళు అడిగారు, నేను మీకు తెలుసు. ఎవరు చెప్పండి? ఏలి యాజకుడు. మొట్టమొదటి అంటే న్యాయాధిపతుల తర్వాత మొట్టమొదటి యాజకుడు, మొట్టమొదటి న్యాయాధిపతి, మొట్టమొదటి అన్ని కలిపినటువంటి ఒక వ్యక్తి ఏలి. ఈ ఏలి యొక్క ఇద్దరు కుమారులు ఉంటారు ఏలికి. ఆ ఇద్దరు కుమారులలో పెద్ద కుమారుడి భార్య ఈమె బిడ్డని జన్మిస్తూ తన భర్త, తన మరిది, అలాగే తన మామగారు చనిపోయారని గుర్తెరిగి ఆ బిడ్డకు ఆ పేరు పెడుతుంది. ఏం పేరు పెడుతుందంటే ఈకాబోదు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఈకాబోదు ఉందేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈకాబోదు మన సంఘంలో, ఈకాబోదు మన కుటుంబంలో, ఈకాబోదు మన సమాజంలో ఉందేమో ఒకసారి మనం గుర్తిరిగి మనం ఏం చేయాలి తెలుసా? ఈకాబోదు నుంచి మనము వైదొలగాలి. ప్రభావం పోతే, మనలో నుంచి ప్రభావం పోతే అసలు మనం ఉన్నా లేకున్నా ఒకటే. యేసు ప్రభువు వారు ఒకసారి నడుచుకుంటూ పోతుంటే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసు ప్రభువుకి తెలియకుండా ఆయన వస్త్రాన్ని పట్టుకుంటారు. మనం వెళ్తా ఉంటే షర్ట్ కానీ, అంగీ కానీ, చీర కానీ కొద్దిగా మన చర్మానికి అంటుకోకుండా ఉంటుంది కదా. అంటుకున్న దాన్ని పట్టుకుంటే ఎవరికి స్పర్శ ఉంటుంది. కానీ ప్రభు యొక్క అంగీని పట్టుకున్నప్పుడు ఆయనకు తెలియకుండా పట్టుకుందామని పట్టుకుంది. ఆయనకు తెలియదు వాస్తవంగా. అంటే మామూలు మనిషి అయితే తెలియదు, కానీ ఆయన సర్వము ఎరిగినటువంటి సర్వాధికారి కనుక ఆయన వస్త్రం పట్టుకోగానే వెంటనే ఆయనకి తిరిగి ఎవరో నన్ను ముట్టుకున్నారు. శిష్యులు అన్నారు, ఏది ప్రభువా, ఏమి తెలియనట్టు కొత్తగా అడుగుతున్నావు? జనాభా చూడు ఎంతమంది ఉన్నారు, పైన పడతా ఉన్నారు, రద్దీ, జనాభా నెట్టుకుంటున్నారు, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈ టైంలో కూడా నువ్వు ప్రశ్నలు వేస్తున్నావు, మేము సమాధానం వేడని చెప్పేదని వాళ్ళు అడుగుతున్నారు. ఇంతమంది పైన పడుతుంటే ఎవరో ఒకరు పైన పడుకుంటారులే నాయన, దానికి ఎందుకు నువ్వు పెద్ద ఇష్యూ చేస్తున్నావు అని అంటే ప్రభు అన్నాడు, కాదు, ఆ పట్టం కాదు. ఆ పట్టం అయితే నేను పెద్ద ఫీల్ అవును, అది కాదు. ఎవరో సపరేట్గా నన్ను ముట్టుకున్నారు. ప్రభుకు తెలుసు. మన ఆలోచన మెదడులోకి రాకముందే, మన హృదయంలోకి రాకముందే ఆయన ఎరుగున్నాడు. మన తలంపులు, మన ఆలోచనలు, మనం ఎలా బిహేవ్ చేయబోతున్నామో, ఎలా నడవబోతున్నామో, ఏం చేయబోతున్నామో ఆయన సర్వాంతర్యామి. అందుకని ఆయనకి ఏం పేరంటే సర్వాంతర్యామి. హీ ఈజ్ ద ఆల్ మైటీ, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. ఆయనకు తెలియదంటూ ప్రపంచం లేదు. వెంటనే అన్నాడు, అవి వణుకుతూ ఎవరు అంటే ఆ రక్తస్రావంతో ఉన్న స్త్రీ వణుకుతూ ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నేనే పట్టుకున్నానయ్యా. అప్పుడు అన్నాడు, నాలో నుంచి ప్రభావం పోయింది. అంటే ప్రభువులో నుంచి ఆ ప్రభావం ఈ స్త్రీలోకి వచ్చేసింది. ఆయనలో ఆ ఒక్క ప్రభావం కాదు, ప్రభావం ఉంది, కానీ ఆయనలో నుంచి ఏదో కొద్దిగా ప్రభావం వచ్చింది. అది కనిపెట్టాడు. నాలో నుంచి ప్రభావం పోయిందంటే నన్ను ఎవరో పట్టుకున్నారు. అప్పుడు ఆ స్త్రీ వచ్చింది. అప్పుడు ఆ స్త్రీతో అన్నాడు, కుమారి నీ విశ్వాసమే ఈరోజు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఉన్న ప్రభావం పోతూ ఉంటే ఈరోజు మనం ఏం చేయాలంటే ప్రభు పాదాలు పట్టుకోవాలి. అయితే ఒక 5 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ రోజుల్లో ప్రభావం పోవడానికి గల కారణాలు ఏంటంటే, మొట్టమొదటిగా ఈరోజు సంఘంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, లేకపోతే కుటుంబంలో కానివ్వండి, ఆ ప్రభావం పోవటానికి, ఈకాబోదు రావడానికి గల కారణం ఏంటంటే, మొట్టమొదటి కారణం ప్రజలు ఇష్టానుసారంగా ప్రవర్తించడమే. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం, 21వ వచనం, 25వ వచనం చదవండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం, 21, 25వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం, 21, 25 చదవండి. అమ్మా ముందుగా తీసిన వారు ఎవరైనా చదవండి.
ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ప్రతి వాడును ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చాను. అంటే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని ప్రభావం పోవడానికి గల కారణం ఏంటంటే ఎవరికి ఇష్టానుసారంగా వచ్చిన వారు, అంటే ప్రజలు తనకి ఇష్టానుసారంగా ప్రవర్తించడం ద్వారా ఎవరికి నచ్చినట్టు, ఎవరికి వచ్చినట్టు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు, ఎవరికి ఏది నచ్చుతుంది అది చేయడం ద్వారా మన కుటుంబాల్లో ప్రభావం పోతున్న విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రజలు ఆ రోజుల్లో ఎవరికి ఇష్టం వచ్చింది వారు చేయడం మొదలు పెట్టారు. మంచి లేదు, చెడు లేదు, పాపము లేదు, పుణ్యం లేదు, ఏది పడితే చేయడం మొదలు పెట్టారు. ప్రజలు ఆ పరిస్థితిని ఎలా చేశారంటే అసలు దేవుని యొక్క సమాజంలో అందరూ క్రైస్తవుల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క కట్టుబాట్లని తొలగించేశారు. ఏమంటే క్రైస్తవుల మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాలు తొలగించేశారు. క్రైస్తవుల మధ్య ఉన్నటువంటి ఐక్యతను తొలగించేసి ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించడం మొదలు పెట్టారు. మంచి లేదు, చెడు లేదు, ఎవరు పడితే వారు అన్యాయంగా ప్రవర్తించడం, అన్యాయంగా జీవించడం, దేవునికి విరోధంగా జీవించడం, ఇట్లా మొదలు పెట్టడం ద్వారా అక్కడ ఏమైపోయిందంటే కరువు రావడం ప్రారంభించింది. ఎందుకు కరువు వచ్చిందంటే ఏమండి, దేవుని ప్రజలు ఇష్టానుసారంగా జీవించకూడదు. దేవుని ప్రజలు ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు నడవకూడదు. అందరికీ దేవుడు బైబిల్ ఎందుకు ఇచ్చాడు చెప్పండి? దీంట్లో కొన్ని కట్టడలు ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి. వీటన్నిటిని అనుసరించి మనం నడవాలని దేవుడు మనకు ఈ గ్రంథాన్ని ఇచ్చాడు. ఆ రోజుల్లో ఉన్న ప్రజలు ఏం చేశారంటే ఈ గ్రంథాన్ని పక్కన పెట్టేశారు. పక్కన పెట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు నడవటం, వారే రాజు వారే మంత్రి అన్నట్లుగా వారి పరిస్థితి అయిపోయింది. ఆ విధంగా నడవడం బట్టి ఆ దేశంలో మరి విచ్చలవిడితనం ఎక్కువైపోయింది, ఆ పాపం ఎక్కువైపోయింది, అలాగే అన్ని ఎక్కువైపోవడంతో దేవునికి కోపం వచ్చింది. ఈరోజు దేవుని సంఘంలో దేవుని ప్రజలు ఎలా ప్రవర్తించడానికి ఒక నియమాలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి, దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఉంది, దేవుడిచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి. వీటన్నిటిని బట్టి మనం ఏం చేయాలంటే నడుచుకోవాలి. ఏమంటే పోలీస్ స్టేషన్లు ఏమనుకోండి, దేశం ఎలా ఉంటుందో చెప్పండి, గందరగోళం అయిపోతుంది. మనం అనుకుంటాం పోలీసు వాళ్ళు ఓయమ్మా అని భయపడతాం, కానీ వాళ్ళే గనక లేకపోతే దేవుడు చూడండి ఎంత నిబద్ధతతో అవన్నీ కూడా సమకూర్చాడు. అంటే మరి ధర్మశాస్త్ర గ్రంథంలో పోలీసు వ్యవస్థ గురించి దేవుడు ఏర్పాటు చేశాడు, రాజులు నియమించాడు, రాజ్యము, దేశము, దాని కట్టడలు ఇవన్నీ కూడా బైబిల్లోనే ఉన్నాయి. బైబిల్లో నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగాన్ని, అలాగే కొన్ని దేశాల రాజ్యాంగాలను తీసుకొని పరిశీలన చేసి ఆయన మన దేశం కొరకు ఒక రాజ్యాంగాన్ని నియమించాడు. ఆ రాజ్యాంగంలో కొన్ని క్లాసులు, సబ్ క్లాసులు, నిబంధనలు, సబ్ నిబంధనలు, తర్వాత కొన్ని ఆర్టికల్స్, వీటన్నిటిలో ఏ ఆర్టికల్లో ఏది పొందుపరచాలో, ఆ తర్వాత న్యాయ విధులకు సంబంధించి, హక్కులకు సంబంధించి, అలాగే మరి మానవ స్వేచ్ఛకు సంబంధించి అన్నిటి గురించి ఆయన రాస్తూ పోలీసు వ్యవస్థకు కూడా సంబంధించి కొన్ని రాశారు. నిజంగా పోలీసు వ్యవస్థ లేకపోతే దేశం అంతా సర్వనాశనం అయిపోతుంది. ఎవరికి కోపం ఉంటే వాడు పోయి వాళ్ళని కొట్టేస్తారు, వాళ్ళ నుంచి వీళ్ళని కొట్టుకుని ఇట్లా జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు నాశనం అయిపోకుండా దేవుడే ముందుగా ఈ వ్యవస్థలన్నింటినీ సమకూర్చి బైబిల్లో రాయించారు. చాలా మంది తెలియక ఏమండి మరి పొరపాటు పడుతుంటారు. కానీ ఈ న్యాయస్థానాలు, కోర్టులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఫ్రమ్ ద బైబిల్. బిగినింగ్ బైబిల్లో ఉంది. ఈ కోర్టులు ఇవన్నీ కూడా మోషే తీర్పు తీర్చేవాడు. మోషే ఇత్రో తన మామ చెప్తాడు, అయ్యా ఇంతమందికి నువ్వు తీర్పు తీర్చలేవు, నువ్వేం చేస్తావంటే 10 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 1000 మందికి ఒకరిని, 10,000 మందికి ఒకరిని నియమించు న్యాయాధిపతులు. వారు తీర్పు తీరుస్తారు, వారు తీర్చలేనట్టు నీ దగ్గరకు వస్తాయి, అప్పుడు నువ్వు తీర్చు. ఇవన్నీ జిల్లా కోర్టులు ఇచ్చి చాలా కేసులు తీర్చలేక ఎక్కడికి వెళ్తాయి చెప్పండి? హైకోర్టుకి వెళ్తాయి. హైకోర్టులో తీరలేక ఎక్కడికి వెళ్తాయి? సుప్రీంకోర్టుకి వెళ్తాయి. ఆఖరిగా సుప్రీంకోర్టులో ఏదో ఒకటి చెప్పేస్తారు. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఫ్రమ్ ద బిగినింగ్ బైబిల్ నుంచి అన్ని తీసుకున్నారు. అన్ని న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, అన్ని వ్యవస్థలు బైబిల్ దేవుడు ముందుగా పొందుపరిచాడు. ఇంత పకడ్బందీగా ఉన్నటువంటి దీన్ని వదిలేసి మనము, అంటే ఆ రోజుల్లో ఉన్న ప్రజలు దీన్ని పక్కన పెట్టేసి ఇష్టానుసారంగా చేయడం మొదలు పెట్టారు.
ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తించడం, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు నడవటం, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు చేయటం, ఇలా చేయడం ద్వారా దేవునికి కోపం పుట్టించిన వారు అయ్యారు. అందుకనే దేవుని సంఘములో ఈ రోజు ఏమండి ప్రభావం పోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సంఘంలో ఎవరికి నచ్చినట్లుగా వారు ప్రవర్తించడం. దేవుడు ఎందుకు సేవకుడిని, సంఘ పెద్దల్ని, కొంతమంది పెద్దలు ఎందుకు నియమించాడు? వాళ్ళ ద్వారా సరైనటువంటి క్రమం, వారి ద్వారా సరైనటువంటి ఆలోచన జరిగించాడు. అయితే మనం ఏం చేయాలంటే సంఘంలో, అలాగే మన కుటుంబంలో కూడా, కుటుంబానికి యజమాని భర్త తండ్రి ఉంటే ఆయన చెప్తాడు, ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి. ఇలా చెప్పినప్పుడు అలా నడుచుకోవడం ద్వారా దేవుని యొక్క ఇష్టాన్ని జరిగించిన వారు మొత్తం. సంఘంలో నడవడం ద్వారా, కుటుంబంలో, అలాగే సమాజంలో కొంతమంది మనకు ఏమండి అధికారులుగా ఉంటారు. వాళ్ళు చెప్పిన మాటను మనం వినడం బట్టి మనకు ఏం కలుగుతుందంటే మనకు ఉన్నటువంటి క్షేమం కలగడానికి ముఖ్య కారణం. అందుకనే ఇశ్రాయేలీలో ప్రభావం పోయింది కాబట్టి తన కుమారుడికి ఆమె ఏమని పేరు పెట్టిందంటే ఈకాబోదు. ఈరోజు ఇటువంటి ఈకాబోదులు నేను అనుకుంటున్నాను ప్రతి కుటుంబంలో ఉంటున్నారేమో అనుకుంటున్నాను. ఏమండి ప్రతి సంఘంలో ఈకాబోదులు ఉంటున్నారు, ప్రతి సమాజంలో ప్రతి చోట ఈకాబోదులు ఉంటున్నారు. ఈకాబోదు ఉన్నంతసేపు మన జీవితంలో ప్రశాంతత ఉండదు. ఈకాబోదు ఉన్నంతసేపు మన కుటుంబంలో నెమ్మది ఉండదు. ఈకాబోదు ఉన్నంతసేపు మన సంఘంలో, సమాజంలో నెమ్మదే ఉండదు. ఈరోజు ఆ నెమ్మది పోవాలంటే మనం దేన్ని తొలగించుకోవాలి చెప్పండి? ఏమండి దేన్ని తొలగించుకోవాలి? ఈకాబోదు ఉంటే ప్రభావం ఉండదు, ప్రభావం వెళ్ళిపోద్ది. ప్రభావం లేకపోతే దేవుడు మన పట్ల దృష్టి ఉంచడు, కార్యాలు జరగవు. ఈరోజు ఈకాబోదు లాంటి సమస్యలు మనకు ఎదురైనప్పుడు, ఈకాబోదు లాంటి వ్యక్తులు మనకు ఎదురైనప్పుడు, ఈకాబోదు లాంటి వ్యాధులు మనకు వచ్చినప్పుడు, ఈకాబోదు లాంటి అపాయాలు, రోగాలు, బలహీనతలు మనకు అడుగడుగున తటస్థించినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? వీ హ్యావ్ టు లీవ్ ద ఈకాబోదు. మనం దాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏ విధంగా వదులుతుంది? సపోజ్ రోగం పోవాలంటే ఏ విధంగా వదులుతుంది? హాస్పిటల్కి వెళ్ళి ఏమైనా ఇంజక్షన్ టాబ్లెట్లో వాడుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ ఇంకొకటి దెయ్యం బట్టి ఆ ఈకాబోదు పోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి, ఉపవాసం ఉండాలి. ఇన్ని రకాల ఈకాబోదులు క్షణం మనల్ని వెంటాడుతుంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవునిలో ఎదుగుతూ ఉండాలి, ప్రభావంలో ఎదుగుతూ ఉండాలి. ఈరోజు ఈ ప్రభావం చాలా ప్రాముఖ్యమైనది. అందుకని ఈ ప్రభావం పోవడానికి ముఖ్యమైన కారణం, మొదటి కారణం ఏంటంటే ప్రజలు ఇష్టానుసారంగా నడవడం. ఈరోజు మనం ఆలోచించాలి, మనం సంఘంలో ఎలా ఉన్నాం, సమాజంలో ఎలా ఉన్నాం, కుటుంబంలో ఎలా ఉన్నాం? ఇష్టానుసారంగా నడుస్తున్నామా? విధేయత కలిగి నడుస్తున్నామా? ఏమండి లేకపోతే దేవుని ఆలోచన చొప్పున నడుస్తున్నామా అనే విషయాన్ని ఈరోజు మనం గుర్తిరిగితే కనుక దేవుడు మన జీవితాల్లో ఈకాబోదు లాంటి ఆ సమస్యను తొలగిస్తాడు. చాలా మంది తొలగించుకోబడడం గల కారణం ఏంటంటే ఏమంటే రకరకాల. అందుకని ప్రభు ఉన్నాడు, మీ యొక్క ఐహిక విచారాల వలన మీకు ఈ సమస్య. ఐహిక విచారాలు అంటే ఏమండి చాలా మంది ప్లాన్ చేసుకుంటారు, రేపు ఏం చేసుకోవాలి, ఎల్లుండి ఏం చేసుకోవాలి, ఆ తర్వాత ఏం చేసుకోవాలి. ఈ ప్రణాళికలు వేసుకుని చింతపడుతూ ఒకనొక స్థితిలో మదన పడుతూ అలాగే ఉండిపోతారు. ఈరోజు ఆ ఏకాబోధిని పర్మనెంట్ గా మనం తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తే చింత తీసేసుకోవాలి. ప్రభు అన్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు. మనమేమో ఆ చింతలన్నీ ఒక మూట రూపంలో కట్టుకొని తిరుగుతూ ఉంటాం. ఇంతకుముందు పాతకాలంలో ఉప్పు అమ్మేవాడు ఏం చేసేవాడంటే భుజాన్ని వేసుకొని ఉప్పు తిరుగుతూ ఉండేవాడు. పాపం ఆ ఉప్పు అయిపోయేదాకా మూట వేసుకొని తిరుగుతూ ఉండేవాడు. వాడు మూట అయిపోతే అమ్మాయ అంట పోయి ఆ మూట ఉన్నంతసేపు ఆ బరువు మోస్తూనే ఉన్నాడు. ఆ కాలంలో ఉప్పు అమ్మేవాడు, ఈ కాలంలో ఏకాబోధి కలిగిన మనందరం కూడా మూట వేసుకొని తిరుగుతాము. మూట కనపడదు కానీ మనకు బరువు అర్థమవుతుంది. కానీ కొంతమంది అంటారు ఏందో వాళ్ళంతా బరువుగా ఉంది, ఏకాబోధే, ఇంకేం లేదు, ఏందో మనసంతా ఏకాబోధు, మనసంతా ఆందోళన, ఏకాబోధు, మనసంతా వికారం. నువ్వు ఏకాబోధుని తొలగించుకోవాలి. ఏకాబోధు అంటే ఇష్టం వచ్చినట్టు జీవించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ రోజు మన జీవితంలో ఏకాబోధు రాజ్యమేతుందేమో మనం పరిష్కరించుకోవాలి, ఏకాబోధుని తొలగించు. అందుకని ప్రజలు ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. దేవుని మందిరంలో, సమాజంలో, కుటుంబంలో అలా ప్రవర్తించకుండా మనం ఒక నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకుంటే దేవుడు మన జీవితాన్ని ప్రత్యేకంగా దీవిస్తాడు. ఒకటి
ప్రజలు ఇష్టానుసారంగా ప్రవర్తించడం ద్వారా ఏమండి ప్రభావం పోతుంది. రెండవదిగా చూద్దాం, చూడండి. రెండవదిగా న్యాయాధిపతులు 17వ అధ్యాయం 4 నుంచి 5 వచనం చూడండి. ఈయగా చూడండి, చెక్కబడిన ప్రతిమ స్వరూపమైన పోత విగ్రహములు చేయగా అది మీకా ఇంట ఉంచాలండి. అంటే ఇప్పుడు రెండవదిగా ఈ ఈకా బోధ వల్ల రెండో నష్టం ఏంటంటే దేవుని స్థానంలో మరొకరిని చేర్చడం. దేవుని స్థానాన్ని ఆక్యుపై చేయకూడదు, దేవుని స్థానాన్ని ఆక్రమించుకోకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే దేవుని స్థానాన్ని కూడా కబళించాలని చాలా మంది ప్రయాసపడుతున్నారు. ఏమండి, మనం యెషయా గ్రంథం 17వ అధ్యాయం చదివితే, యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం చదివితే తీయబడలేదు, మీరు రాసుకోండి. 17వ అధ్యాయంలో దేవుని యొక్క స్థానాన్ని కబళించినటువంటి వ్యక్తి జీవితం ఏమైందో అక్కడ మనకు కనబడుతుంది. పరలోక రాజ్యంలో దేవుడి సింహాసనాన్ని ఆశించి దేవుడి సింహాసనాన్ని ఏమంటే చేజిక్కించుకోవాలని కొంతమంది దూతలు వేసుకుని వాడు దేవునికి విరోధంగా ఒక వ్యక్తి ఏర్పడితే, లూసిఫర్ అనే వ్యక్తి, ఆ వ్యక్తి ఇప్పుడు కింద పడి ఎలా తిరుగుతున్నాడంటే మనుషుల్ని మభ్యపెట్టే వ్యక్తిగా ఒక సాతాన్ని ముద్ర వేసుకొని ఆ వ్యక్తి తిరుగుతూ ఉన్నాడు. ఏమండి, దేవుని స్థానాన్ని ఆక్రమించుకోవాలనుకున్న ఒక చిన్న ఆలోచన కింద పడేసిందంటే ఈరోజు చూడండి ఎంతమంది దేవుని స్థానాన్ని ఆక్రమించుకుంటున్నారు. నేను బండి వేసుకుని ఒక దగ్గరికి వెళ్తూ ఉన్నాను. ఒక షాపింగ్ మాల్స్ లో ఒక పెద్ద ఫ్లెక్సీ కట్టారు, దాని దగ్గర బోర్ పెట్టారు, అంటే మైక్ పెట్టి చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే, కస్టమర్లే మా దేవుళ్ళు. ఏమంటే ఆ షాప్ వాళ్ళకి ఎవరంటే దేవుళ్ళు? కస్టమర్లు. అంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఈ రోజు కొన్ని షాపింగ్ మాల్స్ కానివ్వండి, కొంతమంది వ్యక్తులు కానివ్వండి, ఎవరికి ఇస్తున్నారు? మనుషుల్ని దేవుని స్థానంలో పెట్టేస్తారు. ఫ్లెక్స్, మా కస్టమర్ దేవుళ్లకు వందనాలు, శుభాభివందనాలు. ఒకవేళ మనం బట్టలు కొంటే దేవుడు అయిపోతాం. ఏమండి, లేకపోతే మనకు ఉన్నటువంటి కొన్ని నీడ్స్ తీర్చుకోవడానికి ఆ యొక్క షాపింగ్కి వెళ్తే మనం దేవుళ్ళు అయిపోతాం. ఈరోజు చాలా మంది దేవుడి స్థానాన్ని ఆక్రమించేస్తారు, కబళించేస్తున్నారు. ఒక చిన్న ఆలోచనే ఆ వ్యక్తిని అతనికి ఉన్నటువంటి అధికారాన్ని అంతా తీసుకొని కింద పడేయడానికి ఒక కారణం అయిపోతే, ఈరోజు దేవుడి స్థానాన్ని ఆక్రమించుకొని అసలు దేవుడు లేడిని చెప్పుకునేటువంటి పరిస్థితులకి మనుషులు చేస్తున్నారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఒకటి ప్రభావం పోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రజలు ఇష్టానుసారంగా తిరగటమే మొదటి కారణం. రెండవది ఏమండి, దేవుని స్థానంలో మరొకరిని పెట్టడమే. ఈ మీకా అనేటువంటి వ్యక్తి ఒక ప్రవక్త, అతను ఏం చేసాడో తెలుసా? ఒక పోత పోసినటువంటి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని అతను దానికి యెహోవా ప్రవక్తను ఒక ప్రవక్తను తెచ్చుకొని దానికి పెట్టి, యెషయా గ్రంథంలో ఉంది వాటి గురించి, ఆ విగ్రహాల గురించి. నోరుని మాట్లాడు, వాసన చూడవు, తినవు, ఏం చేయవు, ఎందుకు వాటి కోసం నీకు వాటి కొరకు నీకు వెంపర్లాట అనేది యెషయా ప్రవక్త దేవుని వైపు చూస్తూ పలుకుతాడు. చాలా మంది ఈరోజు ఇలాగే ఉన్నారు. దేవుని స్థానంలో మరొకరిని చేర్చుకోవడం, దేవుని స్థానంలో మరొకరిని పెట్టడం, దేవుని స్థానంలో మనిషిని పెట్టడం, దేవుని స్థానంలో మరొక జంతువుని పెట్టడం, దేవుని స్థానంలో మరొకదాన్ని ఇలా పెట్టడం ద్వారా దేవునికి ఎంత కోపం వస్తుంది. ఒక మాట, మీ పేరుందనుకోండి, ఏమండి, ఆ పేరుతో ఆ బిడ్డను పిలిస్తే పలుకుతాడు. ఆ పేరు కాకుండా వేరే పేరుతో పిలిస్తే పలుకుతాడా? పలకడు. ఎందుకంటే ఒక పేరు. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఆ బిడ్డను ఆ పేరుతో పిలవకుండా వేరే పేరుతో పిలుస్తా ఉన్నాం. అదే దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆధిక్యత దేవునికి ఇస్తూ దేవుని సన్నిధిలో ముందుకు సాగుతూ ఉంటే మన జీవితాలు అద్భుతమైన రీతిలో ముందుకు వెళ్తూ ఉంటాయి. దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ, దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క మహిమ, గ్లోరీ, దేవునికి ఇవ్వాల్సినటువంటి అదంతా కూడా దేవునికి ఇస్తూ ఉంటే మన జీవితాలు అద్భుతమైన రీతిలో ఉంటాయి. లేకపోతే ప్రభావం పోయేటువంటి
మన గృహంలో ప్రభావం పోతున్నదని గ్రహించగలిగితే, ప్రభావం లేదు అని గ్రహించగలిగితే, మొదటిగా మనం ఏం చేయాలంటే, కుటుంబంలో ఎవరైనా ఇష్టానుసారంగా జీవిస్తున్నారేమో రెక్టిఫై ఎవ్రీథింగ్. మనం దాన్ని మరలా మనం దాన్ని సరి చేసుకోవాలి. మన కుటుంబం ఎలా ఉంది, దేవుని సన్నిధిలో నడుస్తుందా లేదా, మన బిడ్డలు ఎలా ఉన్నారు, దేవుని సన్నిధిలో నడుస్తున్నారు లేదా, కుటుంబ ప్రార్థన ఉందా లేదా, వాక్యం ఉందా లేదా, అలాగే మరి పర్సనల్ ప్రేయర్, వ్యక్తిగత ప్రార్థన ఉందా లేదా, ఇవి మనం చెక్ చేసుకుంటూ ఉన్నాం. ఇవి లేకపోతే మన కుటుంబంలో ఏమండి ప్రభావం పోతుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. ఈరోజు ప్రభావం పోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే దేవుని స్థానాన్ని ఎదుటి వారికి అప్పగించింది ప్రభావం పోవడం. రెండవదిగా దేవుని స్థానంలో ఇంకొకరిని చేర్చుకోవడం ద్వారా ప్రభావం పోతుంది. మూడవదిగా చూడండి, 20వ అధ్యాయం 20వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతులు 20వ అధ్యాయం 20వ వచనం. ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధం చేయుటకు బయలుదేరినప్పుడు తీర్చగా బెన్యామీనీయులు బయటకు వచ్చిన ఆ దినమున చాలండి. ఇశ్రాయేలీయులు ఎందుకు నేల కూలేరు, ఎందుకు చనిపోయారంటే, మూడవదిగా ఇశ్రాయేలీయుల్లో ఐక్యత లేదు. దే హావ్ నో యూనిటీ ఇన్ ద ఇజ్రాయెలైట్స్. ఇజ్రాయేలీయుల్లో ఐక్యత లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. కారణం ఏంటో తెలుసా అండి? ఎందుకు లేదు? ఏమండి, అక్కడ ప్రభావం లేదు. దే హ్యావ్ ఏ నో గ్లోరీ, దే హ్యావ్ ఏ నో ప్రెసెన్స్ ఆఫ్ ద గాడ్. అక్కడ దేవుని యొక్క సన్నిధి లేదు, దేవుని యొక్క ప్రభావం లేదు. అందుకనే వాళ్ళ కోడల ఇశ్రాయేలీయుల్లోనే అనేక వేల మంది కూలిపోవడానికి గల కారణం ఏంటంటే ప్రభావం లేదు. ప్రభావం వెళ్ళిపోయింది ఇశ్రాయేల్ నుంచి. ప్రభావం వెళ్ళిపోతే ఇశ్రాయేల్ ప్రజలు ఏమైపోతారు? ఏమంటే వాళ్ళే కొట్టుకొని, అంటే దేవుడు వెళ్ళిపోతే, దేవుడు ప్రజల్లో నుంచి దేవుడు వెళ్ళిపోతే ఎవరు వచ్చి కూర్చుంటారు పైన? అంతే, దేవుడు లేకపోతే వచ్చి కూర్చుంటాడు. ఇష్టం వచ్చినట్టు ఆడిస్తాడు, ఇష్టం వచ్చినట్టు కుటుంబాన్ని నలిపేస్తాడు, చిదిమేస్తాడు. దేవుని సహాయమే కుటుంబానికి లేకపోతే, దేవుని సహాయమే సంఘానికి లేకపోతే, దేవుని సహాయమే సమాజానికి లేకపోతే, వాడు చేతిలో పెట్టుకున్నటువంటి అరటిపండు నలిపేస్తాడు. అందుకని మనం ఏం చేయాలంటే, దేవుని సహాయం అంటే ఐక్యత మన సంఘాల్లో ఉండాలి, కుటుంబంలో ఉండాలి. ఐక్యత లేకుండా ఏం చేయాలి? ఒక పొలిట్ ఇంగ్లీష్ నావలిస్ట్ అంటాడు, వేర్ ఇస్ ద యూనిటీ ఈస్ హియర్, వేర్ ఇస్ ద యూనిటీ ఈస్ హియర్, ఆన్ ద ప్లేస్ బిగ్గర్ స్ట్రెంత్ అన్నమాట. అంటే ఎక్కడైతే ఐక్యత లేదో అక్కడ బలం ఉండదు, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ గొప్ప శక్తి ఉంటుంది. మనం చదువుకున్నాం ఒక తెలుగు టెక్స్ట్ బుక్లో 3-4 క్లాసులో ఉన్నటువంటి ఒక కథ. ఒక తండ్రి 4 కుమారులు ఉంటే, ఆ 4 కుమారులు ఎప్పుడు కొట్టుకుంటూ ఉండేవారు, తిట్టుకుంటూ ఉండేవారు, కొట్లాడుకుంటూ ఉండేవారు. ఒకసారి తండ్రికి బాధ అనిపించింది, ఒరే నా తర్వాత వీరు ఆ కుటుంబాన్ని చూసుకోవాలి, లేకపోతే వాళ్ళకి పెళ్ళి అయితే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చూసుకోవాలి, వీరు ఐక్యతగా లేకపోతే ఎలా అని ఆలోచించి ఒకసారి ఒక చిన్న కట్టెల మోపు, ఇంత కట్టెల మోపు, ఒక 20 కట్టెలు కట్టినటువంటి కట్టెల మోపు తెప్పించి, గత కాలంలో కూడా మనకు కట్టెలు వేసే ఆ షాప్ దగ్గర చిన్న మోపులు కట్టి పెట్టేవారు. ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం, మీకు తెలుసో లేదో, ఈ సౌపులన్నీ ఒక చిన్న మోపులాగా 10 రూపాయలు అలా అమ్మేవారు. అటువంటి మోపు ఒకటి తీసుకుని వచ్చి నలుగురిని పిలిచారు, నాయన రండి అని. వచ్చారు. దాంట్లో ఒక్కొక్క పొల తీసి ఒక్కొక్కరు వినవండి అన్నాడు. అది ఇప్పి ఒక పొల తీసుకున్నారు. వారు ఈజీగా వినడం ప్రారంభించేశారు, విరిచేశారు. మరలా ఒక మోపు తెప్పించాడు. ఆ మోపు బాగా కట్టి, పొలన్నీ బయటికి రాకుండా కట్టి ఆ మోపు ఇచ్చి వాళ్ళ చేతికి ఇచ్చాడు, ఎరవండి అని. ఒక్కొక్కడు ఆ మోపు పట్టుకున్నాడు, ఎరవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అది విరవలేకపోతున్నాడు. ఎందుకంటే ఒక పొలం అయితే ఈజీగా విరిచేశాడు,
కానీ ఈ 4-5 పొలాల కంటే ఎక్కువ ఉన్నాయి, 10 పొలాల దాకా ఉన్నాయి. అందులో బట్టి ఆ పొలం యొక్క బలము, ఈ బలము గెలవలేకపోయింది. అందువల్ల గెలవలేకపోయాడు. మొదటి వాడు తీసుకున్నాడు, గెలవలేకపోయాడు. రెండో వాడు తీసుకున్నాడు, గెలవలేకపోయాడు. మూడో వాడు, నాలుగో వాడు. అప్పుడు తండ్రి చెప్పాడంట, నాయన మీరు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్న పొలం ఏ విధంగా మీరు చేస్తారో ఆ విధంగా శత్రువులు మిమ్మల్ని నలిపేస్తారు. మీ నలుగురు ఐక్యతగా ఉంటే ఎవడు మీ జోలికి రాలేడు. ఇప్పుడు చూడండి, యూనిటీగా ఒక మోపులో ఉన్న పొలాలను మీరు ఏ విధంగా ఎరవలేకపోయారో ఆ విధంగా మీ నలుగురు యూనిటీగా ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు అని చెప్పాడు. అప్పటి నుంచి ఆ నలుగురు కుమారులు చాలా సంతోషంగా యూనిటీగా ఉండడం ప్రారంభిస్తారు. కష్టంలో నలుగురు ఉంటారు, సంతోషంలో నలుగురు ఉంటారు. అట్లా తన తండ్రి మాట వల్ల వాళ్ళు గుణపాఠం తెచ్చుకొని అప్పటి నుంచి వారు యూనిటీగా ఉండడం ప్రారంభిస్తారు. ఇప్పుడు అదే మన సంఘానికి తెచ్చుకుంటే, మన సంఘంలో ఐక్యత లేకపోతే మనం ఎవరికి అవకాశం ఇస్తాం చెప్పండి? సాతానుడికి అవకాశం ఇస్తాం. వాడు ఒక్కొక్క కుటుంబాన్ని చిరిపేస్తుంటాడు. మనం అనుకుంటాం యూనిటీ లేదు కదా అనుకుంటాం, వాళ్ళ కుటుంబమే కదా పోతే పోయింది అనుకుంటాం. తర్వాత అనుకుంటాం ఆ కుటుంబమే కదా, ఈ కుటుంబమే కదా. తర్వాత లాస్ట్లో ఎవరి కుటుంబం మీదకి వస్తాడు? మన కుటుంబం మీదకి వస్తాడు. అప్పుడు దాకా మనం ఏమనుకున్నాం? ఆ కుటుంబమే ఈ కుటుంబం అనుకున్నాము. అన్ని ఇతరులు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం సహాయం చేయమంటాం. అయ్యా వాళ్ళకి అవుతున్నప్పుడు నువ్వు గొప్పగా ఉన్నావే, కొన్ని పక్క వాళ్ళకి అవుతున్నప్పుడు కూడా గొప్పగా ఉన్నావు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసరికి సహాయం చేయమంటే ఎవరు కూడా సహాయం చేయరు. అందుకనే ప్రతి కుటుంబం ఐక్యతగా ఉండాలి. సంఘంలో ప్రతి కుటుంబం నాటపడాలి. సంఘం ఎవరిది? ఎవరిది కాదు ఇది. సంఘం మనం ఎత్తుకోబోం. సంఘం ఇక్కడే ఉంటుంది. సంఘం ఎవరిది చెప్పండి? దేవునిది. దేవుని సంఘంలో మనం ఉన్నాం. అయితే దేవుని సంఘంలో మనం యూనిటీగా ఐక్యతగా ఉన్నంతసేపు సాతాను మనం ఒక ఇంచు కూడా కదిలించలేదు. అయితే ఈరోజు మనం ఏం చేయాలంటే, మన ముందున్న పెద్ద సవాల్ ఏంటంటే యూనిటీగా ఉండడం చాలా కష్టం. ఏమండి, తల ఎంటికలన్నీ చాలా ఉంటాయి, కానీ అన్నీ ఒకవైపు జరుగుతాయా? మీరు చూడండి, ఎంటికలన్నీ ఒకవైపు ఉంటాయా? కొన్ని ఎట్టుంటాయి, కొన్ని అట్టుంటాయి. ఎంటికలన్నీ ఒకవైపు ఉంటాయి. చూడటానికి ఎట్లా ఉంటుందంటే ఇదే నేను పిచ్చోడు అనుకుంటా. ఈరోజు సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం ఒకే మాట నిలబడాలి. హ్యావ్ ఏ వన్ వర్డ్, వన్ వర్క్. మన దేశం 2024లో ఒక ప్రతిపాదించింది. వన్ వర్డ్, వన్ కరెన్సీ, వన్ గవర్నెన్స్ అని. అంటే ఒకే మాట, ఒకే కరెన్సీ, ఒకే నాణ్యం, ఒకే ప్రభుత్వం. అందుకనే ఆ ప్రభుత్వం 2027లో కూడా ఏదో ప్రవేశపెట్టాలని, జమిలి ఎన్నికలు పెట్టాలని చాలా కసరత్తు చేస్తున్నారు. అయితే మొత్తానికి ఎట్టబోతుందో మనకు తెలియదు. అయితే ఈరోజు అంటే క్రీస్తుని గురించి తెలియని లోకమే ఒకే ఆలోచనతో నడవాలని ప్లాన్ చేస్తుంటే, ఏమండి, క్రీస్తుని ఎరిగిన మన జీవితంలో మనం ఎందుకు ఒకే మాట మీద ఉండలేకపోతున్నాం? ఒకే ఆలోచన చొప్పున, ఒకే మాట చొప్పున మనం ఏకీభవించలేకపోతున్నాం. ఈరోజు మనం ప్రయత్నం చేద్దాం. We have to do our level best. మన శక్తికి మించి. ఇంటర్వ్యూలో ఒకసారి నన్ను ఏం క్వశ్చన్ అడిగానంటే ఇంగ్లీష్లో, మీకు ఈ వర్క్ ఇస్తే మీరు చేయగలరా అని అడిగాను. నేనేమంటే ఐ డూ మై లెవెల్ బెస్ట్ అన్నా. అంటే నా శక్తికి మించి నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఆ మాటకి జాబ్ ఇచ్చి ఐ డూ మై లెవెల్ బెస్ట్. ఈరోజు మనం ఏం చేయాలంటే ఉద్యోగంలో కూడా చేయాలి. సంఘంలో కూడా, దేవుని సంఘంలో కూడా ఏం చేయాలి చెప్పండి? వీఆర్ డూయింగ్ యువర్ లెవెల్ బెస్ట్. మన లెవెల్ కంటే మించి మనం చేయగలిగితే వీఆర్ ప్రౌడ్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ ద గాడ్. దేవుని సంఘంలో మన లెవెల్కి మించి, మనకు ఆ సాధ్యానికి మించి చేయగలిగితే దేవుడు మనం చూసి ఆనందిస్తాడు, సంతోషపడతాడు. మూడవదిగా, దేవుని సంఘంలో ఏమండి ప్రభావం పోవడానికి గల కారణం ఏంటంటే ఐక్యత లేకపోవడమే. తిరిగి ప్రభావం తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలో తెలుసా? మరలా ప్రభావాన్ని కొనసాగించుకోవాలి. మూడవదిగా, సంఘంలో ఐక్యత లేకపోవడం. ఒకటి చెప్పండి, ఏమంటే ఈరోజు సంఘంలో, సమాజంలో, కుటుంబంలో ఏకాబోధ రావడానికి గల కారణం చెప్పండి. ఒకటి, ప్రజలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారండి, దాని నుంచి తొలగిపోవాలి. రెండోది, దేవుని స్థానంలో ఇంకోరిని పెట్టేస్తున్నారు. దాన్ని దేవుడు ఏం చెప్పాడంటే వ్యభిచారంతో సమానం, ఆత్మీయమైన వ్యభిచారం అని చెప్పాడు.
చాలా ఘోరం. కానీ అలా చేస్తున్నాం చాలా మంది. అది పోగొట్టుకోవాలి. మూడవదిగా ఏం చేయాలి చెప్పండి? సహోదరుల ఐక్యత లేదు. దే హ్యావ్ నో యూనిటీ ఇన్ ద అవర్ నైబర్స్. లేదు. ఈరోజు మనలో మనము సహోదరులు అంటే ఐక్యత కలిగిన వారుగా. అందుకే 133 కీర్తన 1వ వచనంలో ఉంది, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఇప్పుడు సహోదరీలు పెట్టి చదువుతాం. సహోదరీలు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మేలు. సహోదరులు కలిగి నివసించుట మేలు, సహోదరులు కలిగి నివసించుట. ఈరోజు ఆ మేలు దేవుడు నీ కుటుంబంలో చేయాలని ఆశపడుతుంది, మన సంఘంలో చేయాలని ఆశపడుతున్నాడు, మన సమాజం, మన దేశం ఏమండి మన మధ్యలో చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. అయితే యూ హ్యావ్ ఏ గివ్ ద ఛాన్స్ టు ద లార్డ్. అయితే దేవునికి అవకాశం ఇస్తాము ఈ రోజు చేయడానికి. ఆయన సిద్ధంగా ఉన్నాడు. వీ హావ్ టు హి ఈస్ ప్రిపేర్డ్ ఫర్ డూయింగ్ ఏ బిగ్ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆయన అద్భుతం చేయాలని ఆయన ఆలోచిస్తున్నాడు. కానీ మనమే దేవునికి అవకాశం ఇవ్వకపోతుంది. ఈరోజు అవకాశం ఇచ్చుకోండి. దేవునికి ఒక అవకాశం ఇచ్చుకోండి. ప్రభువా, నా జీవితంలో నేను ఐక్యతగా ఉండాలనుకున్నాను ప్రభు, ఒక్కసారి నాకు సహాయం చేయి ప్రభువా. ఒక్కసారి నువ్వు దేవునికి అవకాశం ఇచ్చుడు. దేవుడు మరి నీ పట్ల ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు. నేను ఒక 5 రాసుకున్నాను, అయితే 3తో ముగించేస్తున్నాను. మనకి బల్ల ఉంది, తర్వాత భోజనం చాలా లేట్ అయిపోతుంది కనుక ఈ 3 విషయాలు మన హృదయంలో గుర్తుపెట్టుకుందాం. ఎందుకు ప్రభావం పోవడానికి గల కారణం ఏంటంటే, మొట్టమొదటిగా ప్రజలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. కుటుంబంలో కావచ్చండి, ఏమండి ఎంతమంది కుటుంబాలు వారి యొక్క బిడ్డలు ఇష్టానుసారంగా జీవిస్తున్నారని కంప్లైంట్స్ వస్తున్నాయి. అయ్యా నా బిడ్డ నా మాట వినడం లేదయ్యా, అయ్యా నా బిడ్డ ఇదిగో లోక అలవాట్లకు లోనయ్యాడు, నా బిడ్డ ఇదిగో చెడు అలవాట్లకు లోనయ్యాడు. ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డల విషయమై గోసాడుతున్నారు, బాధపడుతున్నారు. ఎందుకో తెలుసా? ఇంకా బోధు ప్రభావం లేదు ఇంట్లో. రెండవదిగా దేవుని స్థానంలో మరొకరిని పెట్టి దేవుని బిడ్డలే వారు చేస్తుంటే మనం ఏమైపోతున్నాం? ఇంకా అక్కడ ఏకాబోధు రాజ్యం వెళ్తుంది. ఒక మంచి ప్రార్థనా పరురాలు ఏం చేసిందంటే, తన ఒక కుమార్తె అయితే ఆ కుమార్తె ప్రేమించి ఒక హిందువుల అబ్బాయిని చేసుకుంది. హిందువుల అబ్బాయితో వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం అంటే తర్వాత ప్రేమించుకున్నారు, అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అబ్బాయి ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అబ్బాయి హిందువు కాబట్టి అబ్బాయి ఏం చేస్తాడు? పూజలు చేయించాడు. అంతకుముందు ఉపవాస ప్రార్థనలు ఎరిగినటువంటి పాప, అలాగే అంతకుముందు వ్యక్తిగత ప్రార్థన, అలాగే ఆత్మవరాలు, అలాగే డ్రమ్స్ వరం వాయిస్తుంది, అలాగే ఆత్మవరాలు, ప్రవచన వరం అన్ని కలిగినటువంటి పాప ఏమైందో తెలుసా? ఆ దేవుడికి మొక్కడం ప్రారంభించింది. ఆత్మవరాలు వెళ్ళిపోయింది, లోపల ప్రభావం పోయింది. ఇంకా భయంకరమైనటువంటి విగ్రహారాధన. ఎక్కడి నుంచో వీళ్ళు భార్యాభర్తలు పోయి వస్తుంటే ఆమెలో ఒక దెయ్యం పట్టింది. దెయ్యం పట్టి ఆమెను పీడించి 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 ఆ దెయ్యమే ఆ బిడ్డను చంపేసింది. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలోంచి నువ్వు తొలగిపోతే, దేవుని సన్నిధిలోంచి మనం వెళ్ళిపోతే సాతాను మనల్ని పట్టుకుంటాడు, మనల్ని చుట్టుపట్టి ఆడిస్తాడు. మన బిడ్డల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. దేవుడు నమ్మని వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. వాళ్ళ వైపు మన బిడ్డలు తిప్పనికూడదు. ఎందుకంటే మన బిడ్డలు తిరిగారంటే వాళ్ళ ప్రాణానికి వాళ్ళ ప్రాణాలు కూడా మనం వదిలేసుకోవాలి. అందుకని దేవుని సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలతో సహవాసం, దేవుని యొక్క సంఘంతో సహవాసం, కుటుంబానికి క్షేమం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని దేవుని స్థానంలో మరొకరిని పెడితే మన జీవితాలు ఏమైపోతాయి? చిన్నాభిన్నమైపోతాయి. మూడవదిగా దేవుని యొక్క సహోదరులతో ఐక్యత కలిగి ఉన్నారు. ఈరోజు ఎలా ఉన్నాం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు వైపు చూద్దాం. దేవుడి యొక్క కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.